హలో హాయ్ అన్న, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో అన్న, ఈరోజు మనం మన ఎయిర్పోర్ట్ నుంచి సిట్లోకి వెళ్దాం అన్న. ఎంత వస్తుందో చూద్దాము. మన దగ్గర నాకు తెలియదు ఎట్లా ఉంది ఏం బిజినెస్ అనేది. చూద్దాం, లోపలికైతే వెళ్దాం. పికప్ అయితే చూద్దాం ఎట్లా ఉంటుందో. నైట్ టైంలో పికప్ చేస్తే ఎంత వస్తుందో సిటీకి అయితే. సో అన్న, నైట్ టైం 11:00 వచ్చింది, 10 నిమిషాలు తక్కువ ఉంది. ఈ టైం నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్ నుంచి మనం హైదరాబాద్లోకి వెళ్దాం. ఎంత వస్తుందో బిల్లు ఇప్పుడైతే ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. బుకింగ్ అయితే పడ్డది, మినీ బుకింగ్. మనకు బండి మినీ కాబట్టి మనకు మినీ బుకింగ్ ఉంటుంది. ఇక పార్కింగ్లోకి అయితే వెళ్దాం, లోపలికి అయితే ఎట్లయితే చూద్దాం. ఎన్నైతే పడ్డది మనకు. వెళ్దాం ఫ్రెండ్స్, చూద్దాం. లోపలికి అయితే వెళ్దాము. ఎట్లుంది లోపల మూమెంట్. చాలా రోజులు డ్యూటీకి రాగా. ఒకప్పుడు నా ఈ రోడ్ల మీద కెంచాలి బండ్లో పెట్టదని చెప్పేసి కొట్లాడినా నేను. ఇప్పుడు ఇక సిఎన్జి పంప్ పెట్టి మొత్తం ఇక సగం రోడే కప్ చేసేసి వాళ్ళు సిఎన్జి పంప్ ఇక్కడ పెట్టిరు. ఇక్కడ సిఎన్జి పెట్టుకున్నారు, మంచి పని చేసి ఎప్పుడు సిఎన్జి పెట్టిటంగా. ఎందుకంటే వచ్చిన ఇక్కడ బండ్లు పెట్టి ఇక్కడ చేస్తున్నారు, మంచిగానే ఉంది. చూద్దాం అన్న, ఇప్పుడు ఎట్లున్నాయి బిల్లులు. అట్లే అవే ఉన్నాయా, తక్కువైనాయా, ఎక్కువైనాయా చూద్దాము ఎట్లుంది కథ ఏమన్నది. కొత్త కొత్త క్యాబులు అన్న, ఇక కొత్త కార్లు తీసుకొస్తారు, ఎందుకు అర్థం కాదు. నాదే ఉన్న కార్ తీసుకొని నేను అమ్ముకొని నేను చిన్న కార్ తీసుకున్నా. ఆ ఫైనాన్షియల్ అన్నీ వెళ్తలేవని చెప్పేసి ఐటీ పడిపోయింది, అంతా పడిపోయింది, డల్ అయిపోయింది బిజినెస్ మొత్తం. లోపలికైతే వెళ్తున్నాం అన్న. చూడాలి ఎట్లయితుంది కథ అయిందనేది. దీని అమ్మ బిజినెస్ అయితే లేదందరూ అంటారు, పబ్లిక్ చూపించాలి కదన్న. మనం ఏమని అంటే గిటంగా నమ్మరు కదా చాలా వరకు. ఏం కావాలని రవి అని అంటారు కాబట్టి మనం చూపించాలి. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు డ్రైవర్లు ఎట్లా సంపాదించుకోవాలో చూపించిన, ఇప్పుడు డ్రైవర్లు ఎట్లా కష్టపడుతుందో చూపిస్తా. ఇప్పటి నుంచి మన డ్రైవర్లు ఎంత తిప్పలు ఉంటుందో మొత్తం పబ్లిక్ చూపిస్తానా. మన డ్రైవర్లు ఎట్లా నైట్లో ఏమేమి చేస్తారు, ఎట్లా ఇబ్బంది పడతారు, ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు, ఓలా ఊబర్ దాంట్లో మొత్తం చూపిస్తానా. మనం పికప్ వెళ్దాం లోపలికి. అప్పుడు లేదా డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికైతే ఇప్పుడు మనం తిరిగేసి వెళ్ళాలి మొత్తం. ఇక ఇట్లా ప్రైవేట్ పార్కింగ్లోకి వచ్చి తిరిగేసి వెళ్ళాలి మనం. రైట్ ఈజీ నుంచి ఇట్లా వెళ్ళాలి మనం అయితే తిరిగేసి. ముందులో కారు వెళ్తుంది కదా, దాన్ని ఫాలో చేసుకోవాలని. ఇక మొత్తం మార్చేసారు మన డ్రైవర్లు. కరెక్ట్ ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన దారిలోకి వస్తారు ఓలా ఊబర్ వాళ్ళు. ఇన్ని మాటలు ఇన్ని రోజులు ఇట్లే ఆగమవుతాం అన్నమాట మనం అయితే. ఇక్కడ పెట్టండి చూడండి అన్న, ఇగో బోర్డు ఓలా అని చెప్పేసి. దీన్ని ఇంకా ఫాలో అయిపోతే మనం ఫాలో అయిపోవాల్సిందే. సో లోపలికైతే వచ్చినా మన పికప్ అయితే చూడాలి ఇక మనకి ఎట్లుంటుందో లోపల మూమెంట్, ఏం కదా ఏం లెక్క అనేది. మూమెంట్ అయితే బాగానే ఉందన్న. కస్టమర్లు గుంపులు కట్టారు మొత్తం కస్టమర్లు. చూద్దాం మీకు ఎట్లుంటుందో లోపల. కస్టమర్ అయితే బాగానే గుంపులు కట్టారు అన్న. మొత్తానికైతే మనము ఎయిర్పోర్ట్ నుంచి ఏడుకేసి వచ్చినామంటే మన హైటెక్ సిటీ నోట్లో వేసుకొచ్చినా అన్న. చూపిస్తా చూడండి. నోట్లో అయితే వేసుకొచ్చిన, హోటల్లో అయితే ఉన్నానా. ఇక్కడ దింపిన. నైట్ టైంలో అయితే బిల్లులు బాగానే వస్తాయన్నా, కానీ మార్నింగ్ టైంలో రావాలి బిల్లులు. నైట్ టైం కాబట్టి వస్తాయిలే బిల్లులు ఏముంది, కానీ ఇదే బిల్లు మార్నింగ్ టైంలో వస్తే మంచిగా ఉంటుందా. చూపిస్తాను ఎంత బిల్లు వచ్చింది ఏం కథ అనేది. దీంట్లో కానీ బయటికి వెళ్తా. ఇక్కడ ఆపనేరు కొడుకులు సెక్యూరిటీ గార్డులు. దీని నుంచి బయటికి వెళ్ళి చూపిస్తాను మనకు ఎంత వచ్చింది, ఎంత క్యాష్ కలెక్షన్ వచ్చింది, ఎంత కట్ అయింది, మనకెంత వచ్చింది అనేది చూద్దాం మన. బయటకి అయితే వెళ్దాం మనం. ఇది ఎంత వచ్చిందంటే చదువులో నాకు 35 కిలోమీటర్ వచ్చినాము. మనకు వచ్చేసి 47 నిమిషాలు పడింది. మనకు వచ్చిన క్యాష్ కలెక్షన్ చూడండి ఒకసారి. 928 రూపాయలు మనకు క్యాష్ కలెక్షన్ వచ్చింది. దాంట్లో దానికి మైనస్ 214 రూపాయలు పోయిందనా. మనకు వచ్చింది ఎంత అంటే 713 రూపాయలు వీటి టోల్తో కలిపానా. ఇస్తుంది ఓలా ఊబర్ కథ.
ఇక ఈ నైట్ టైర్ బిల్ అయితే ఈ మాత్రం వస్తే ఇక మినీ బండి కాదన్న, చిన్న బండి. ఇక ఎంతైనా దానికి పెద్ద బండికి దీనికి ఎంత తేడా ఉంటాను మా అంటే 100-150 రూపాయలు, అంతకు మించి ఎక్కువేమి ఉండదన్నా. సో ఇక ఇట్లయితే ఉందన్నా మన ఎయిర్పోర్ట్ నుంచి నైట్ అయితే ఇట్లుంది, కానీ మార్నింగ్ టైంలో ఎట్లుంది బిజినెస్ ఎట్లా ఏం కథ అనేది అంతా రేపు మీకు చూపిస్తానా. అది మొత్తం ఇక చూపిస్తా ఇట్లుందన్నా ఇక కథ. అయితే మనకు నైట్ 11 నుంచి 12 గంటల లోపు, 11 గంటలకు పికప్ చేసిన, లోపలికి వెళ్ళిన 11 గంటలకు పికప్ చేసిన, బయటికి వెళ్ళేవా 20 నిమిషాలు పడింది. ఎక్కడ నుంచి ఇక్కడికి 40 నిమిషాలు పడింది. గంట సేపట్ల ఈ అమౌంట్ అన్నా. ఇక చూద్దాం ఎట్లుంటది, ఎక్కడ ఎట్లా కట్ట అనేది. మీరు మాత్రం చూడండి నా వీడియోలు చూడండి. ఇప్పటి నుంచి మన డ్రైవర్ల కష్టాలు వస్తాయన్నా. ఇక నేను ఎగ్జాక్ట్లీ మన కొండ హైటెక్ సిటీలో ఉన్నానా. హైటెక్ సిటీలో హోటల్ నుంచి బయటకు వచ్చి చూపించాలి కదా అని చెప్పి చూపిస్తున్నానా. ఇట్లుంది కథ అయితే. సో ఓలా ఊబర్ ఎట్లా ఉంది పరిస్థితి హైదరాబాద్ లో, అసలుకి ఏడ వేసింది ఆడనే ఉందని చెప్తున్నారు చాలా మంది అయితే. సో దానికైతే మనం ఇక చూపించాలి మీకు అని చెప్పేసి ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకు మన ఛానల్ చూడండి అన్న, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబులు చేయండి, లైకులు కొట్టండి, గంటలు కొట్టండి.